ఈరోజు నగిరి నియోజకవర్గంలో రోజా బాధితులం. రోజా అక్రమ సంపాదన, రోజా కుటుంబ పాలన వలన ఈరోజు ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు. ఇకపోతే 2012 నుండి రాజశేఖర రెడ్డి మరణానంతరం మేము వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ కోసం చాలా కష్టపడే వాళ్ళం మేమందరం కూడా. ఈరోజు మేమే కాదు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగా కష్టపడిన మాకు అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేశారు. మా పంచాయతీలో కానీ మండలంలో కానీ డెవలప్మెంట్ని అడ్డుకున్నారు. కావున రోజా వద్దు, జగనన్న ముద్దు. ఇది మా మాట ఒకటే కాదు, వైఎస్ఆర్ పార్టీకి 2012 నుంచి కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట ఇది. ఇకపోతే ఈరోజు రోజాతో ఉన్నవారంతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చి జాయిన్ అయిన వాళ్ళే. మొదటి నుంచి కష్టపడిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరినీ రోజా దూరం చేసుకునింది. కాబట్టి మేము స్టార్టింగ్ మెంబర్షిప్ వైఎస్ఆర్ పార్టీకి మెంబర్షిప్ చేర్చేటప్పటి నుంచి మేము కష్టపడ్డాం. మమ్మల్ని అంతా ఈరోజు మేము ఎక్కడున్నాం అనేది కూడా తలుచుకోవడం లేదు. ఈరోజు మా విలేజ్లో ఒక సచివాలయం భవనం ఓపెనింగ్ చేస్తే కనీసం పంచాయతీ సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేదు, జడ్పీటీసీ లేదు, ఎవరు లేకుండా మా విలేజ్లో సచివాలయం భవనాన్ని ఓపెనింగ్ చేసింది నిన్నలే మొన్న నెట్టేరి గ్రామం. కాబట్టి ఈరోజు రోజాకి సీట్ ఇస్తే ఎవరు పార్టీకి పనిచేయరు, రోజాని ఓడిస్తారు. ఇక సీట్ ఇస్తారో ఎవరో అది మీ ఇష్టం. కాబట్టి అది మీరే తెలుసుకోవాలి. జై జగన్, జై జై జగన్. పార్టీ ఆమెకి ఇస్తే నష్టపోతుందనే మేము పెద్దల దృష్టికి తీసుకుపోతున్నాం. మా మాట ఎవరు వినే పరిస్థితులు లేరు కాబట్టి పత్రికాముఖంగా మేము తెలియపరుస్తున్నాం. ఆమెకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చినా వాళ్ళ సర్వే చేసుకొని అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఆమె తప్ప మేమందరం కలిసికట్టుగా ముందు ఎట్టుండి కష్టపడి అటుమారి కష్టపడి గెలిపించుకుంటాం. ఆమెకే ఇస్తే ఇంక వాళ్ళ ఒక సీటు నగిరి సీటు కోల్పోతారు. ఎవరికి ఇచ్చినా సరే ఆమె తప్ప ఎవరికి ఇచ్చినా పని చేస్తాం. ఒకటండి, మేము ఆమె మీద మేము కావాలని కూడా కాదు, పార్టీ మీద వ్యతిరేకత కాదు. పార్టీలో నష్టపోయినాము, ఇంకోసారి కూడా మనం నష్టపోకూడదనే ఉద్దేశంతోనే మేము చెప్తున్నాం. ఇంత ఇదిగా కూడా ఎందుకంటే ఈ నగర్ నియోజకవర్గం నుంచి గత కొంతకాలం కూడా ప్రెస్ మీట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా గమనిస్తున్నారు. అదే దృష్టిని అధిష్టానం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతోనే మేము కూడా మనకి చెప్తాను. ఆమె అయితే 2 సార్లు. రెండోది ఒకటి మీరు చూడండి, ఫస్ట్ నుంచి కూడా చెంగారెడ్డి దొరసామరాజు ఉన్నప్పుడు కూడా ఒకసారి ఎమ్మెల్యే అయితే రెండోసారి ఎమ్మెల్యే అయిన చరిత్ర లేదు. అటువంటిది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత రెండోసారి ఎమ్మెల్యేగా ఈమెను గెలిపించుకోవడం జరిగింది. అది ఎవరి కృషి? ఆమె కృషి ఏం కాదు. ఆమె సినిమా డైలాగులు చెప్పి డ్యాన్సులు వేసుకొని ఫోజులు వేసుకుంటే సరిపోదు, కానీ కార్యకర్తల కృషితోనే ఈ 2700 ఓట్లు కూడా గెలిచింది. అది గుర్తుపెట్టుకోవాలని మేము పదే చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 40,000 30,000 మెజారిటీ వచ్చింది. కానీ ఈ సినిమా గ్లామర్తో ఎన్ని వేలు వచ్చి ఉండాలా? అది గమనించమని మేము కోరుతున్నాం. 4 నుంచి 14 ఎలక్షన్లో అందరం కూడా కష్టపడినాం. ప్రతి మండలంలో కూడా అందరూ కలిసి కష్టపడితే, ఎందుకంటే అప్పట్లో ఆమెకి రోజా ఐరన్ లెగ్ అని పేరు పెట్టినారు. అటువంటి ఆమెని మా నగర నియోజకవర్గంలో అందరూ కలిసి గోల్డెన్ లెగ్గా తయారు చేసినాం 14 ఎలక్షన్లో. అదే గోల్డెన్ లెగ్లో ఉన్న మళ్ళీ 19 ఎలక్షన్ వచ్చేటప్పటికి అందరం కూడా కష్టపడి ఇంకా కొంచెం ఉత్సాహంతో కష్టపడితే అందరూ 40,000 60,000తో చేస్తే ఈ కార్యకర్తలు మా లీడర్ల సహకారంతో చేసిన పనికి గాను 2,700 ఓట్లతో గెలిచింది. అందరూ 30,000 40,000తో గెలిచినారు. జగనన్న గాలి అట్టుండింది అప్పుడు. అటువంటప్పుడే మా ప్రోద్బలంతో మా కష్టాలతోనే గెలిచింది ఆమె, కానీ ఆమె ఇమేజ్తో ఆమె సినిమా డైలాగులతో ఏం గెలవలేదు ఆమె. అది గుర్తుపెట్టుకోవాలా పార్టీ హైకమాండ్ కానీ రోజమ్మ కానీ. ఎందువల్లంటే 2019లో ఎన్ని ఓట్లతో గెలిచింది, ఏ గ్రామాల్లో మెజారిటీ వచ్చింది, ఇప్పుడు ఆ గ్రామాల్లో వచ్చిన మెజారిటీ బూతుల్లో ఉన్న నాయకులు ఈరోజు ఎవరన్నా ఉన్నారా అని పార్టీ కూడా సమీక్ష చేసుకోవాలా, ఆమె సమీక్ష చేసుకోవాలా. అది పోను వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టేసి ఎప్పుడైతే ఈ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయో, ఎంపీపీ ఎలక్షన్లు వచ్చినాయో, అన్నదమ్ముల కమిషన్ల కోసం వాళ్ళ మెప్పు కోసం
వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు ఎంపీపీ పదవులు, జడ్పీటీసీ పదవులు, ఈ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లకు ఇచ్చి వాళ్ళని పెట్టుకున్నారు. అదే మాది కాయం గ్రామ పంచాయతీ. నేను మాజీ సర్పంచి, 19లో బూత్ కమిటీ మేనేజర్గా ఉన్నాను. మా బూత్ కమిటీలో 22 బూతులు ఉంటే 22 పంచాయతీలు ఉంటే 22 పంచాయతీల్లో కూడా అందరితో సమన్వయం చేసుకొని పనిచేసాం. పనిచేస్తే మా మండలంలోనే 3,300 చిల్లర ఓట్లు వచ్చినాయి. కానీ నగరం మొత్తం మీద ఆమెకు వచ్చింది 2,700. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలామె. పార్టీ హైకమాండ్ కూడా ఈరోజు ఒంటెత్తు పోకూడదుగా లేకుండా కూడా నియోజకవర్గంలో ఉన్న అందరితో కూడా సమన్వయం చేసుకొని టికెట్ ఇస్తే మంచిది. మా అభిప్రాయం ఏంటంటే ఆమెకు తప్ప ఎవరికి ఇచ్చినా మేమందరం కలిసి పనిచేస్తాం. రెండోది, మా పంచాయతీలో కాయంగుట్టలో ఒక క్రషర్ ఉంది. ఆ క్రషర్ని నేను రిట్ పిటిషన్ వేసి ఆపించినాను. దాన్ని ఇప్పుడు జగనన్న కాలనీకి కేటాయించడం జరిగింది. జగనన్న కేటాయించిన తర్వాత ఆమె కానీ ఆ అన్నదమ్ములు కానీ పోటీలు పడి గ్రావులు అమ్ముకున్నారండి. ఒక అన్న డబ్బు తీసుకొని ఎత్తిస్తే ఇంకొక అన్న మున్సిపల్ బండి లేదని ఆపిచ్చేసినాడు. హిటాచీలతో కూడా తీసుకుని ఎంఆర్ఓ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో పెట్టించినాడు. ఇదంతా కూడా పబ్లిక్ అంతా కూడా బాగా తెలుసు. ప్రతి ఒక్కటి కూడా ఒక అన్నకు డబ్బు ఇస్తే ఇంకొక అన్నకి వేయలేదని ఆపిచ్చేస్తాడు ఏ పనికి పోయినా. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసుకు పోయినా, ఎండిఓ ఆఫీసుకు పోయినా ఎమ్మెల్యేని కలవండి, మంత్రిని కలవండి, వాళ్ళ అన్న వాళ్ళని కలవండి. వాళ్ళు ఎవరైనా చెప్తేనే పని చేస్తాం. మీరు వస్తే మేము పని చేయలేము, మా పరిస్థితి అట్టుండదు, మీరు దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ఆఫీస్లో. అంటే చిన్న పనులు కూడా ఏ ఒక కరెక్షన్ తప్పైనా పాస్బుక్లో, లేదా ఏదైనా అడంగల కాపీ కావాలన్నా, లేదా చిన్న చిన్న పనులు ఉంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ద్వారానే రావాలంటే ఈ లోకల్గా కష్టపడితేనే 2,500తో గెలిచినవే. ఈరోజు మీ అన్నదమ్ములు ఎక్కడున్నారు? 14 నుంచి 19 వరకు అన్నదమ్ములు ఎక్కడున్నారు? ఈ 19 నుంచి ఇప్పటి వరకు అన్నదమ్ముల్లో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు కూడా రచ్చలు, ఒక అన్నకు డబ్బు ఇస్తే ఇంకొక అన్నకి ఇవ్వలేదని వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళ మధ్యస్థ అలా చేసుకొని సరిపోతుంది ఆమెకి. ప్రజల్లో యొక్క బాగోగులు చూడడానికి కాకపోతే సినిమా గ్లామర్తో సినిమా డైలాగులు కొట్టుకొని నేను అంత చేసినా ఇంత చేసినా నేను పోజులు ఇచ్చుకొని ప్రచారం చేసుకుంటా ఉంది తప్పితే గడప ప్రోగ్రాములు వచ్చినారండి మా పంచాయతీలో. ఒక్క పని కూడా చేయలేదు. మా పంచాయతీలో ఎలక్షన్ లేదు, స్టే తెచ్చుకున్నారు. కానీ ఇప్పటి వరకు మా పంచాయతీ నిధులు ఏమైనాయో మాకు తెలియదు. గ్రామ సభలు పెట్టడం లేదు. ఒక్క పని మా గ్రామ పంచాయతీకి ఇంతవరకు ఈ 5 ఏళ్లలో కష్టపడి పనిచేసిన దానికి మా ఫస్ట్ బూత్ సెకండ్ బూత్ నగరి కాన్స్టిట్యూషన్లో 270 ఓట్ల మెజారిటీ, 1000 ఓట్లకు గాను మాకు ఒక్క పని అభివృద్ధి పని జరగలేదు మా గ్రామ పంచాయతీలో. ఇది మీరు సభాముఖంగా వచ్చినప్పుడు నేను చూపిస్తాను. అప్పుడెట్టున్నది ఇప్పుడెట్టున్నది అట్లే ఉంది. ఇవన్నీ కూడా కార్యకర్తల్లో, జనాల్లో, ప్రజల్లో కూడా చాలా ఆమెకు వ్యతిరేకత ఉందని మేము మీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నామండి. కాయం పంచాయతీ